తన భక్తుడైన శ్రీరామదాసు కోసం వచ్చి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీరాముడు. ఎనిమిది 800 ఏళ్లకు పైగా చరిత్ర, ఒక్క దర్శనంతో అప్పుల బాధలు కష్టాలు తీర్చే రామయ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా మీసాల రాముడుగా పూజలందుకుంటున్న రాములవారు. సాక్షాత్తు రామసేతు వంతెన నుంచి తీసుకువచ్చిన రాయి. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. ఈ రోజు మీకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి చెప్పబోతున్నా. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలో ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని కారాగార బందీ అయిన రామదాసు మొరపెట్టుకోగా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు గోల్కొండ నవాబు తానాషా ప్రభువుకి ప్రత్యక్షమయ్యాడు. ఏ ధనాన్ని అపహరించాడని రామదాసుని చెరపట్టాడో ఆ డబ్బు చెల్లించి రామదాసును విడిపించాడు రాముడు. తానాషాకు కనపడిన శ్రీరామచంద్రుడు శిలారూపంలో అనంతరం స్వయంభుగా వెలిసిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విజయ రాఘవ స్వామివారి దేవాలయం హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో భక్తుల పాలిట అనుగ్రహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయం స్థల పురాణం వివరాలకు వెళితే ఈ ఆలయం 800 ఏళ్ల క్రితం రూపుదాల్చింది. కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన ఈయన గోల్కొండ సుల్తాన్ అయిన తానాషా కాలంలో పాల్వంచకు తహసీల్దార్గా నియమితుడయ్యాడు. భద్రాచలం శ్రీరామ ఆలయం చిరునామాగా మారిపోతున్న పరిస్థితిని గమనించి రామదాసు ఆలయాన్ని పునరుద్ధరించి విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీనికి అవసరమైన నిధులు ఆయన సుల్తాన్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి వినియోగించాడు. ఈ చర్య కారణంగా నిధుల దుర్వినియోగం ఆరోపణలతో తానాషా గోపన్నను 12 ఏళ్ల పాటు గోల్కొండ కోటలో కారాగారంలో వేయించాడు. అక్కడ ఉండే సమయంలో గోపన్న శ్రీరాముడిపై ఉన్న భక్తిని భావోద్వేగపూర్వకంగా పాటల రూపంలో వ్యక్తీకరించాడు. ఆయన రాసిన ఈ కీర్తనలు భక్త రామదాసుగా పేరు పొందడానికి కారణమయ్యాయి. పురాణ గాథల ప్రకారం భక్త రామదాసు భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి తానాషా కలలో కనిపించి రామమాడ అంటే రాముని ముద్రలతో కూడిన బంగారు నాణాల రూపంలో నిధిని చెల్లించారని చెబుతారు. ఇదంతా గ్రహించిన తానాషా గోపన్నను విడుదల చేసి భద్రాచల ఆలయ అభివృద్ధికి అదనపు నిధులను కేటాయించాడని కథనం. భక్త రామదాసు జీవితం ఆధారంగా తీసిన శ్రీరామదాసు సినిమాలో ఈ విషయాలను చూపించారు. ప్రస్తుతం గోల్కొండ కోటలో భక్త రామదాసుకు సంబంధించిన ఆనాటి గుర్తులు ఉంటాయి. రామదాసు ఉన్న జైలు, రామదాసు రాముల వారిపై ఉన్న భక్తితో జైలు గోడలపై చెక్కిన రాముని ప్రతిమలు అక్కడ ఉంటాయి. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఆలయం చుట్టూ గోడల ప్రహరీపై దశావతారాల మూర్తులు వరుసగా కొలువైన ఆలయాలతో ఎంతో బాగుంటుంది ఆలయం. ఎత్తైన ధ్వజస్తంభం, గోపురం, ప్రాకార పైభాగాన ఆంజనేయ మూర్తితో మండపంతో ఆలయ స్థావరం ఉంటుంది. ప్రాకార గోడల పైభాగాన శేషశయన విష్ణువు, సీతారామ లక్ష్మణులు, గరుడ హనుమంతులు, లక్ష్మీ నృసింహులు మొదలైన ప్రతిమలతో భక్తులు చూడడానికి ఎంతో బాగుంటాయి. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు ప్రధాన మూర్తులుగా దర్శనమిస్తారు. శాలగ్రామ శిల రూపంలో శ్రీరామచంద్రమూర్తి, జానకి సమేత వీర వెంకట విజయ రాగస్వామిగా భక్తులు కొలువులందుకుంటున్న ఆలయం ఇది. ప్రపంచంలో మరెక్కడా కనిపించిన విధంగా ఇక్కడ రాముడు వీరరాఘవుడిగా మీసాలతో పాటు శంకు చక్రాలతో చతుర్భుజాలతో దర్శనమిస్తున్నాడు. కుడి ఎడమల లక్ష్మణ సీతా సమేతుడై రాఘవుడు ఇక్కడ పూజింపబడుతున్నాడు. ప్రధాన ఆలయంలో లోపలకు వెళ్లిన వెంటనే మీకు ఒక పురాతన ఆలయంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. గర్భాలయం, మండపం మొత్తం రాతితో నిర్మించినదే. స్వామివారి దర్శనం అనంతరం ఈ మండపంలోని కూర్చుని భక్తులు ధ్యానం చేస్తూ కనిపిస్తారు. ప్రధాన ఆలయంలో ఉన్న కొద్ది నిమిషాలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే శ్రీరాముని హారతి ఎంతో ప్రత్యేకం. అయోధ్యలో జరిగే విధంగా శ్రీరాముని మంత్రాలతో, భక్తి గీతాలతో ఇక్కడ స్వామివారికి నీరాజనం పలుకుతారు ఇక్కడ అర్చక స్వాములు. ఈ ఆలయంలో విజయ రాఘవ స్వామి దర్శనం చేసుకుంటే సకల అభీష్టాలు తీరుస్తాడని, ముఖ్యంగా కళ్యాణం, సంతాన భాగ్యం వంటి కోరికలను సేవించిన వారికి సకాలంలో సిద్ధింప చేస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో భక్తులు ఎవరైనా 11 శుక్రవారాలు
ప్రతి శుక్రవారం 21 ప్రదక్షిణలు చేసి కోరుకున్న వారికి కోరుకున్న విధంగా కళ్యాణం జరగటం, సంతానం కలగటం జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అప్పుల బాధ నుండి స్వామివారు భక్తులకు విముక్తిని ఇస్తారని నమ్మకం. ఈ ఆలయంలో మీకు ఎక్కడా కనిపించని మరొక ప్రత్యేకత ఉంది. రామేశ్వరంలోని రామసేతు వంతెన గురించి మనం రామాయణం ద్వారా తెలుసుకున్నాం. ఆ ప్రదేశం నుండి ఇక్కడకు ఒక రాయను తీసుకొచ్చారు. శ్రీరాముల వారి ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఈ రాయను భక్తుల దర్శనం కోసం ఉంచారు. ఈ రాయి నీటిలో మునగదు. జై శ్రీరామ్. श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापू घाट। मैं यहाँ का पीठाधिपति महंत राहुल दास महाराज। इस मठ का इतिहास और इस मठ का परंपरा ये है, ये भक्त रामदास जी महाराज से जुड़ा हुआ परंपरा है ये। और बहुत सारे भक्त के यहाँ जो आते हैं सही दिल से यहाँ पूजते हैं, पूजा करते हैं, प्रदक्षिण लगाते हैं, वो कर्जा मुक्त भी होते हैं और राम जी उनका सारे कामना पूरा करते हैं। इस मंदिर के मठ के अंदर आने से एक अलग प्रकार की वाइब्रेशन मिलता है और जब एक बार यहाँ बैठ जाते हैं ध्यान लगा के तो वो ध्यान मंगल हो जाते हैं और सब कुछ राममय ही उनको दिखाई देता है यहाँ पे। जय श्री राम, जय श्री राम। ఈ ఆలయంలో వసంత నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. పునర్వసు నక్షత్రంలో స్వామివారి జన్మోత్సవం, శుక్రవారాల్లో తిరుమంజన సేవలు జరుగుతాయి. ఒకే గర్భాలయంలో దక్షిణాన నరసింహస్వామిగా, ఉత్తరాన మురళీధరునిగా, తూర్పున సీతాలక్ష్మణ సమేత రఘునాయకునిగా స్వామి విరాజిల్లుతున్న విశేష ఆలయం ఇది. అత్యంత పురాతన రామాలయంగా ఖ్యాతిగాంచిన ఈ చోటుకు శనివారాల్లో అధికంగా భక్తులు తరలి వస్తుంటారు. రాముల వారి దర్శనం అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటారు. నా పేరు లింగమ్మ అండి. నేను 24 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాను. మా పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక మాకు చాలా బాగుంది. మంచి వచ్చి కొంచెం సేపు ఉన్నా కూడా మాకు మంచి మనశ్శాంతి అనిపిస్తుంది. ఎన్ని పనులున్నా ప్రతి శనివారం టెంపుల్కి ఒకసారి వచ్చి ఒక 5 నిమిషాల టైం కోసమైనా వచ్చి టెంపుల్కి వచ్చి వెళ్తుంటామండి. ప్రతిసారి ప్రతి పండగకి ఇక్కడ జరిగే ఉత్సవాలు అవన్నీ చాలా బాగుంటాయి. ప్రతి దానికి మేము కంపల్సరిగా పాల్గొంటాము. మా పిల్లలు కూడా శ్రీరామనవమి అప్పుడు ఇక్కడ చేసే అన్నదానం దాంట్లో బాగా పాల్గొంటారు. మా పిల్లలు వాళ్ళకు కూడా చాలా ఇష్టం దేవుని భక్తి అంటే. ప్రతి ఫెస్టివల్ కి ఇక్కడికి వచ్చి మా పిల్లలు ప్రతి ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతుంటారండి. ఇప్పుడు 25 ఇయర్స్ ఉంటారు మా పిల్లలు. ప్రతి దానికి వచ్చేసి ఇక్కడ బాగా అటెండ్ అవుతారు. సోషల్ వర్క్ చేసే దాంట్లో కూడా మా పిల్లలు పాల్గొంటుంటారండి. నేను గత 15-20 సంవత్సరాల నుండి ఈ మందిరానికి దర్శించుకుంటాను. ప్రతి శనివారము, మంగళవారము అలా దర్శించుకుంటాను. అప్పుడప్పుడు మంగళవారం కూడా చాలా మహిమగల రామాలయము, పురాతనమైనది. ఈ సంగమం దగ్గర ఉన్న ఈ రామాలయానికి చాలా విశిష్టత ఉన్నది. స్వయంగా రాముడే ఇక్కడ కూర్చొని వెళ్ళాడనే ఒక ప్రసిద్ధమైన స్థానం ఇది. కావున జంట నగరాల్లో ఉన్న వాసులందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రామాలయం మహిమ చాలా ఉంది. చాలా మహిమగల రామాలయం ఇది. అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ నా పెళ్ళైన తర్వాత 15 సంవత్సరాల నుంచి టెంపుల్ కి వస్తున్నాను. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి శనివారం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏదన్నా కోరుకున్నా గానీ తొందరగా జరుగుతాయి. చాలా మంది ఇక్కడ చాలా దర్శించుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ టెంపుల్ ఇక్కడ రన్ అవుతుంది. కానీ భక్తులు చాలా వస్తారు. ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. శ్రవణ నక్షత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో తిరుకళ్యాణం, అలాగే మాసోత్సవాలు, కళ్యాణాలు, సుప్రభాత సేవలు, విశేష అర్చనలు, పూజలతో ఈ ఆలయం విరాజిల్లుతుంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దివ్యమంగళ విగ్రహం ఆకట్టుకుంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బంగారు పాదుకలను దర్శించుకోవచ్చు. ఇక ఇదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారు పంచముఖ ఆంజనేయునిగా భక్తులకు దర్శనమిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించి కుటుంబ సమృద్ధిని కలిగిస్తుంది. మనస్సుకు శాంతి మరియు కార్యసిద్ధిని అనుగ్రహించే మహిమ ఉంటుంది. ఇదే ప్రాంగణంలో పరమేశ్వరుడు ఒక బిల్వ చెట్టు కింద లింగ రూపంలో దర్శనమిస్తారు. భక్తులు స్వయంగా శివయ్యను అభిషేకం చేసేలా ఉంటుంది ఇక్కడ. ఈ ప్రాంగణంలోనే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, శ్రీకృష్ణుడు కూడా భక్తులు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఉన్న నవగ్రహ మండపంలో ప్రతి మంగళవారం, శనివారం భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉండే గోశాల ఈ ఆలయానికి ప్రత్యేకం. ఇక్కడ దేశీయ ఆవులు మాత్రమే ఉంటాయి. నా పేరు వినోద్ కుమార్. నేను ఉండేది లోకలే. నేను చిన్నప్పటి నుంచి గుడికి వస్తాను పిల్లలతో సహా. నాకు అన్ని విధాలుగా బాగా జరిగింది. చాలా ఏళ్ళ సంది ఇక్కడనే వస్తాం మేము. పిల్లలు పుట్టక మొదలు సంది ఈడికే వస్తాయి రాముల వారికి గుడికి.
ఇది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా జరిగింది ఇప్పటిదాకా. రాముల వారిని దర్శించుకుంటే చాలా మంచిగా అవుతుంది. కళ్యాణం కూడా అయినప్పుడు వస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అందరూ ఒకసారి వచ్చి చూడండి, దర్శించుకోండి, మీకు ఏం అవుతుందో తెలుస్తుంది. బాగా జరుగుతుంది. స్వామి వారు చాలా గొప్ప స్వామి. శ్రీ రామచంద్రజీ మఠ్ సంగం దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఇక్కడ తానేషాకు శిస్తు కట్టిన ఏదైతే రామదాస్ గారి శిస్తు కట్టడం ఇక్కడ నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారు అప్పులు తీరుతాయని ప్రగాఢమైన నమ్మకము. నేను కూడా ఈ గుడికి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. నాకు కూడా జీవితంలో చాలా బాగా జరిగింది. ఇక్కడ నిత్యము సాధు సంతుల చేత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే కాకుండా దీనికి ఒక ప్రాముఖ్యతమైన స్థానం ఉంది. స్వయం శివాజీ గారు ఇక్కడ ఇచ్చేసి వారి పాదం మోశారు. నా పేరు శ్రీనివాస. నేను రాజమండ్రి నుంచి 96 లో వచ్చాను. 96 నుంచి ఇక్కడికి వస్తానే ఉంటాను. గుడికి వచ్చినప్పుడల్లా కొంచెం మనశ్శాంతిగా, చుట్టుపక్కల ఎక్కడా లేదు, గుడి అంత ప్రశాంతంగా ఉంటది. ఈ టెంపుల్కి వస్తే దీనిలోనే అభివృద్ధిగా కొంచెం డెవలప్ అయ్యాం. మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి, గుడి పవర్ ఏంటో మీకే తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు. ఈ ఆదర్శమూర్తి ఎందరికో ఆరాధ్య దైవం. శ్రీ జానకి సమేత వీర వెంకట విజయ రాఘవ స్వామి తమ ఇలవేల్పుగా భావిస్తూ ఎందరో భక్తులు స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా? ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. క్యాబ్లో వెళ్ళాలి అనుకునే వారు సంగం రామ్ మందిర్ బాపునగర్ లంగర్ హౌస్ అని సెర్చ్ చేస్తే చాలు, మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ ఆలయం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా మంచి అనుభూతిని పొందుతారు. శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులవ్వండి. జై శ్రీరామ్.